హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. ఈరోజు కారపూస చేయడం కోసం అంతా రెడీ చేశాను. పిండి ఇక్కడే ఉన్నాయి. ముందుగా స్టవ్ వెలిగించుకుంటాను. పిండి కలుపుకునే లోపు ఆయిల్ కాలుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. ఒక పెద్ద కప్ అండి, ఇదైతే 300 గ్రాములు శనగపిండి ఉంది. ఒక కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను. దానికి 2 కప్పులు బియ్యం పిండి పడుతుంది. బియ్యం పిండి అయితే ముందుగా బియ్యం కడిగి ఆరబెట్టుకొని మిల్లు పట్టించుకొచ్చుకున్నానండి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో కారం, మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఉప్పు, వాము. కారపూసలో వాము అయితే బాగుంటుందండి, అందుకే నేను వాము వేసాను. ఈ 3 వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి నీళ్లు పోసుకుంటా పిండి బాగా గట్టిగా కలుపుకోవాలండి. చూపిస్తాను. చాలా గట్టిగా కాదు, అలాగని లూజ్గా ఉండకూడదు. సెమీ సాఫ్ట్ ఉండేలా కలుపుకోవాలి. పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలి. గట్టిగా ఉండకూడదు, మెత్తగా ఉండకూడదు, సెమీ సాఫ్ట్ ఉండాలి. ఇప్పుడు ఈ కారపూస చేసుకునే చక్లీ పావులోకి పిండి వేసుకొని ఆయిల్ అయితే కాగిపోయిందండి. మనము పిండి కలుపుకునే ముందు పెట్టుకున్నాం కదా, పిండి కలుపుకునేసరికి ఆయిల్ చక్కగా కాగింది. ఇప్పుడు వేస్తున్నాను. ఒకవైపు కాగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలాగే వేసుకుంటూ ఉండాలండి. చూడండి, నీట్గా వస్తుంది. శనగపిండి బియ్యం పిండి కలిపి పెట్టాం కాబట్టి కారపూస కూడా మంచి టేస్ట్లో ఉంటుందండి. అక్కడ కారపూస చక్కెర వేగే లోపల మనమైతే చక్లీ పావులోకి పిండి పెట్టేసుకోవాలండి. అయిపోయింది అంటే సరిపోతుందండి. కారపూస అయితే అయిపోయిందండి. ఇదే లాస్ట్. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసాను. గ్యాస్ అయితే కట్టేసానండి. చూడండి, ఒక అరగంటగా మనం టైం కేటాయిస్తే ఎంతో హెల్తీగా ఉండే స్నాక్స్ అయితే పిల్లల కోసం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలు ఎలా వస్తున్నాయో కామెంట్ చేయండి.